పరవాడ మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. గ్రావెల్ అక్రమాల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాట్లు. రాష్ట్రంలో గ్రావెల్ అక్రమాల నియంత్రణకు ఏఎంఆర్ అనే ఒక సంస్థకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించిందని, ఎక్కడికక్కడ ఆ సంస్థ సిబ్బంది అనుక్షణం పర్యవేక్షిస్తూ అక్రమాలను అడ్డుకుంటున్నారని పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఉండరాదని, పారదర్శకంగా యంత్రాంగం పనిచేయాల్సిందేనని నిర్దేశించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే తర్వాత ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ప్రజలకు బాధ్యత వహిస్తూ అధికారులందరూ పనిచేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల 100 కోట్ల గ్రావెల్ అక్రమాలంటూ వరుసగా మీడియాలో కథనాలు వస్తున్నాయని, దీనికి సంబంధించి ఆధారాలు ఉంటే తనకు ఇవ్వాలని మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. సరైన ఆధారం లేకుండా ప్రభుత్వం పైన, వ్యక్తిగతంగా తనపైన నిరాధార ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. గ్రావెల్ అక్రమాలకు సంబంధించి ఎక్కడైనా సమాచారం ఉంటే తనకు అందించాలని, అర్ధరాత్రి వేళైనా అరగంటలో అక్కడికి చేరుకుని గ్రావెల్ అక్రమాలను అడ్డుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. అంతేగాక ఎన్డీఏ కూటమిలోని ఏ రాజకీయ నాయకుడైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. గ్రావెల్ అక్రమాలను అరికట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏఎంఆర్ సంస్థను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిఘా పెట్టిందని, అక్రమాలకు ఆస్కారమే లేదని ఆయన పునరుద్ఘాటించారు. గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో గ్రావెల్ మాఫియా అని, ల్యాండ్ ఆక్రమదారుల మీద కానీ కొన్ని కథనాలు వింటూ ఉన్నాం. మీ అందరికీ గతంలో కూడా చెప్పా, ఇది ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏ ఒక్క పొలిటీషియన్ కానీ, ఏ అధికారి కానీ తప్పుడు పనులు చేయకుండా మేము కాపలా కాస్తూ ఉంటాం. ఎక్కడైనా జరిగితే ముందుగా నాకు చెప్పినా, మా అధికారులకు చెప్పినా తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యన ఈ గ్రావెల్ గురించి 100 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని పేపర్లో చూశాను. అయితే ఎవరినో సమర్థించటం కాదు, ఇప్పుడే మీ ముందు మా మైనింగ్ వాళ్ళతో కానీ, మా రెవెన్యూ వాళ్ళతో కానీ, మా పోలీసు వారితో కానీ మీటింగ్ కూడా చేశాం. వారందరికీ కూడా హెచ్చరిక చేయటం జరిగింది. ఏ ఒక్క వ్యక్తిని కాపాడే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాళ్ళని. మీకు మైనింగ్కి ఈ మధ్యన వ్యవస్థ రూల్స్ మారే. ఏఎంఆర్ అని ఒక టాస్క్ ఫోర్స్కి ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ అన్అఫీషియల్ మైనింగ్ జరిగినా వాళ్ళు క్వారీల దగ్గర, ఎక్కడెక్కడ ఏ ఊర్లో క్వారీలు ఉన్నాయో అన్ని చోట్ల మనుషులను పోస్టింగ్ వేసి వాళ్ళు పట్టుకోవటం, వాళ్ళు పోలీసులకు అప్పచెప్పటం, మైనింగ్ వాళ్ళకి అప్పచెప్పటం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇదివరకు మైనింగ్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేరు, పోలీసు సిబ్బందికి కబురు వెళ్ళట్లేదు, కబురు వెళ్ళిన వాళ్ళు ఏదో చూసి చూన్నట్టు వదిలేస్తున్నారు, మాది కాదని కొన్ని అపోహలున్నా దానికంటూ ఒక సపరేటు వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ పొలిటికల్గా కానీ ఏదన్నా తప్పులు జరిగితే నా దృష్టికి తీసుకురమ్మని మిమ్మల్ని కోరటం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్. అర్ధరాత్రి అయినా నా రిక్వెస్ట్ ఒకటే, అర్ధరాత్రి అయినా మీరు నాకు ఫోన్ చేసి పలానా దగ్గర ఈ నైట్ 12 గంటలకి జరుగుతుంది, ఇప్పుడు వెళ్తే మీకు మిషన్లు కానీ, పొక్కులైన కానీ, లారీలు కానీ దొరుకుతాయి అని మీరు చెబితే, మీరు ఫోన్ చేసిన ½ అన్ అవర్ 1 అవర్ లోపు వాటిని పట్టుకోలేకపోతే నన్ను అడగండి. జరిగిపోయిన తర్వాత ఒట్టి ఫోటోలు తీసుకుని మనం 100 కోట్లు జరిగింది, 200 కోట్లు జరిగిందంటే ఏం చేయలేని పరిస్థితి. 100 కోట్లు జరగాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, నెలల వల్ల జరిగేది కాదు. అయినప్పటికీ అది ఎంతకాలంలో జరిగిందనేది అప్రస్తుతం. అంటే నేను రాజకీయం చేసినట్టుగా, రాజకీయం మాట్లాడినట్టుగా ఉండదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, దాని జోలికి పోదలుచుకోలేదు నేను. గత ప్రభుత్వంలో ఏం జరిగినా నాకు అనవసరం. మా ప్రభుత్వంలో తప్పు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత నా మీద. మీడియా మిత్రులను కోరేది ఒకటే, మా మైనింగ్ వ్యవస్థ కానీ, మా పోలీసు వ్యవస్థ కానీ, మా రెవెన్యూ వ్యవస్థ కానీ కొన్ని చోట్ల కొందరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విఆర్ఓ స్థాయిలోనూ మైనింగ్
కింద స్థాయిలోను, పోలీసు కింద స్థాయిలోనూ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని మీరు ఫీల్ అయితే వాళ్ళకు కూడా చెప్పక్కర్లే, నాకు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయమని చెప్పి నేను మనవి చేస్తాను. ఏదన్నా జబ్బు స్టార్టింగ్లోనే ముందేయాలి తప్ప ముదిరిపోయిన తర్వాత మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే అప్పటికే పేషెంట్ పరిస్థితి మారిపోద్ది కాబట్టి దయచేసి దీన్ని పాటించమని. తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా ల్యాండ్ సర్వేలు చేయించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తూ ఉన్నాం. గతంలో లాగా ముఖ్యమంత్రి బొమ్మ నీ ఆస్తి మీద మా బొమ్మలు పెట్టుకునే ఈ పద్ధతి కూడా తీసేసాం. ఎక్కడన్నా అబ్జెక్షన్లు ఉంటే మళ్ళీ రీచెక్ కూడా చేస్తాను. అబ్జెక్షన్లు ఉన్న చోట ఆ పంపిణీ కూడా ఆపాం. చాలా ట్రాన్స్పరెంట్గా వ్యవస్థ వెళ్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా ఏదన్నా మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా, ఎందుకంటే మీడియా ద్వారా మీరు రాయటం వల్ల ఏదో లబ్ధి చేకూరటం కాదు, సామాన్యుడికి న్యాయం జరగాలి కూడా, దాంట్లో ఆ కోణం కూడా ఉంది. కాబట్టి ఎక్కడన్నా మీరు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కటి భుజాన్ని వేసుకుంటే నేను కూడా ఏం చేయలేను. ఇద్దరిని చెరొకరు భుజాన్ని వేసుకుంటే ఒక్కడదే న్యాయం ఉంటుంది. కాబట్టి మీరు జెన్యూన్ కేసులు నా దగ్గరికి తీసుకొస్తే వెంటనే రెవెన్యూ వాళ్ళని పిలిపించి వారానికో 10 రోజులకో మీరు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా 10 కేసులో 5 కేసులో 2 కేసులో ఆన్లైన్ మిమ్మల్ని పిలిపించి ఎవరిది ఏమిటి అనేది కూడా న్యాయం చేసే ప్రక్రియ కూడా చేస్తానని చెప్పి మీకు మాటిస్తాను. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు, పెద్ద తప్పు వరకు ఎక్కడ స్పేర్ చేసేది లేదు. ఎంత పెద్ద నాయకులు మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు మిత్రపక్షం వాళ్ళు ఇలా అని ఎవ్వరు ఉన్నా కూడా నిర్మోహటంగా తప్పు ఒప్పే మేము తీసుకుంటాం తప్ప ఏ విధంగా కూడా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది లేదు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే అధికారులకు కూడా చెప్పడం జరిగింది. నాకు తెలియకుండా, నా నోటీసులో లేకుండా మీ రొటీన్ పనులు తప్ప ఏ పని కూడా చేయొద్దండి అని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా నా నోటీసులోకి తెమ్మన్నాను. ఎందుకంటే ఏ చిన్న తప్పుకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి. మీరు రాసేప్పుడు కూడా, అంటే నాకు బాధాకరమైన భాష ఒకటి ఏంటంటే అధికార పార్టీ అండదండలు అంటున్నారు ఆఖర్లు. అధికార పార్టీ అండదండలు అనగానే అటు తిరిగి వచ్చి తగిలేది ఎవరికి ఉంటుందంటే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చే ల్యాండ్ అవుద్ది, లేదా ఎంపీ దగ్గరికి వచ్చి ల్యాండ్ అవుద్ది. నాకు ఏ అరాఫేరీలు లేవండి. నాకు ఎక్కడా కూడా 2 సార్లు పెందుర్తిలో, ఒకసారి ఎలమంచిల్లో ఎమ్మెల్యే చేసినా నాకు గజం భూమి కూడా లేదు. మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంటే వ్యాపారం చేసి లేకపోతే ఆక్రమించుకోవడం కాదు, కొనుక్కున్నది కూడా నాకేమీ లేదు. ఇది ఎందుకంటే ఉన్న చోట, నేనున్న చోట భూములు కొన్నా కూడా అది ర్యాంక్ మెసేజ్ వెళ్తుందని నేను ఇది కూడా చేయకుండా బతుకుతున్న వ్యక్తిని. అధికార పార్టీ అండదండలు ఉన్నాయి, పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఇది చదవటానికి బాగానే ఉంటుంది కానీ ఆ భాష ఇబ్బందికరంగా ఉంది. ముందు మా దృష్టిలో పెట్టండి, నిర్మోహంగా చెప్పండి. మా సొంత మనుషులు తప్పున్నా కూడా మీ పేరు నేను బయట పెట్టను. తప్పకుండా ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రభుత్వ తాలూకా మైన్స్ని కానీ, ఏదన్నా కానీ మనం కాపాడుకోవాలి, కాపాడుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.